హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఊటీ ట్రిప్లో అయితే లాస్ట్ డే. అండ్ ఈరోజు మనం ఊటీని మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాము. ఈరోజు మనం ఫస్ట్ అయితే డోడబెట్టా పీక్ అయితే వెళ్తున్నాము. దీని తర్వాత చాలా ఉన్నాయి, లైక్ కాఫీ ఫ్యాక్టరీ కానీ అండ్ ఊటీ లేక్, ఇలా చాలా ప్లేసెస్ అయితే తిరగాలి. ఊటీ నుంచి డోడబెట్టా పీక్ ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ అయితే ఉంది. అయినా నిన్న రాత్రి మాకు హోటల్ దొరకడం కొంచెం చాలా కష్టమైంది. మీరు ఎవరైనా ఊటీకి ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్టయితే కన్ఫామ్గా హోటల్స్ అనేది ఒక 2-3 డేస్ ముందే చూసి పెట్టుకోవడం అయితే బెస్ట్. ఎందుకంటే నిన్న రాత్రి మేము ఆ హోటల్స్ ఎత్తుక్కోవడానికి ఆల్మోస్ట్ ఎంతరా ఆల్మోస్ట్ 2 గంటలు పడింది. ప్రస్తుతం అయితే డోడబెట్టా పీక్, ఇంకా దీని తర్వాత టిఫిన్ చేసేసి మంజు నెక్స్ట్ ఎక్కడికి మనం వెళ్ళేది? చాక్లెట్ ఫ్యాక్టరీ. మనకైతే ఈ పీక్ ఎక్కడానికి కూడా ఒక టోల్ గేట్ అయితే ఉంది. ఆడెంత ఆల్మోస్ట్ వెహికల్కి 40 రూపీస్ ఏమో ఛార్జ్ చేసినారు అంతే. ఇంకా బాయ్స్తో వస్తే సినారియో మీకు అర్థమైపోతుంది. ఎక్కడ మంచి లొకేషన్ కనిపించినా అక్కడ ఆపేసి మంచిగా ఫోటోలు అయితే దిగుతాము. ఇప్పుడైతే ఫొటోస్ దిగడానికని ఈ టీ ప్లాంట్లోకి వెళ్తున్నాము. అసలు అక్కడ దూరంగా ఆ లొకేషన్స్ అయితే ఎంత బాగున్నాయి చూడండి. మీరు కనుక ఊటీకి ట్రిప్ వేస్తున్నారంటే ఖచ్చితంగా మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు పెద్ద పెద్ద టిఫిన్స్ అంటే మనం జనరల్గా తినే టిఫిన్స్ అయితే దొరకవు. ఓన్లీ మ్యాగీస్, బ్రెడ్ ఆమ్లెట్స్ అలానే ఉంటాయి ఇక్కడ అంతా. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో కూడా ఎక్కువ మీకేం ఫుడ్ స్టాల్స్ అయితే ఏం పెద్ద కనపడవు. ఇలా మంచిగా పాటలు పాడుకుంటూ అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను పూర్తి పాట పెట్టకపోవడానికి గల రీజన్ ఏంటంటే ఊకే కాపీ స్ట్రైక్స్ పడతాయి. ఎందుకు కాపీరైట్ స్ట్రైక్ కోసం అని చెప్పేసి ఆ కొంచెం క్లిప్ అయితే పెట్టినాను. నిన్న రాత్రి హోటల్స్ ఫైండ్ చేసేటప్పుడు మాకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఒకటి వర్షం పడుతుంది. అదిగాక మేమేమనుకొని పోయినామంటే డార్మెటరీస్ ఉంటాయి కదా, ఆన్లైన్లో చూపించింది ఆ డార్మెటరీ కూడా ఆల్మోస్ట్ 300 రూపీస్ అంతే పడింది ఆన్లైన్లో చూసినంతసేపు. కానీ అక్కడికి వెళ్తే డార్మెటరీస్ లేవన్నారు. ఇంకా సో రూమ్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ రూమ్స్ ఫైండ్ చేయడం మాత్రం చాలా డిఫికల్ట్ అయింది. ఫైనల్గా ఇప్పుడైతే మనము డోడబెట్టా పీక్ అయితే వచ్చేసినాము. ఇంకా ఆల్మోస్ట్ ఒక 500-600 మీటర్స్ ఉంది అంతే. కాకపోతే నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే, ఓ పైకి అంటే కొండపైకి వెళ్ళేటప్పుడు ఒక వే ఉంది, కిందికి వచ్చేటప్పుడు ఇంకో వే ఉంది. మొత్తం క్వైట్ డిఫరెంట్. అంటే యాక్సిడెంట్స్ అలా అవ్వకోకుండా అయితే పెట్టినారు. అసలు ఊటీని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. అసలు ఈ నేచరు మనకు మన సైడ్ అయితే అంతగా కనిపించదు, కానీ ఇక్కడ మాత్రం సూపర్. అసలు న్యాచురల్గా ఫామ్ అయిన ఈ లొకేషన్స్ అయితే చూడండి. అంటే ఖచ్చితంగా ఆపి ఫోటో దిగాలనేది ఉంటుంది. కాకపోతే ఇది నో స్టాప్ జోన్, ఇక్కడ ఆపకూడదు. ఆపితే మళ్ళీ అంటే ఎవరు ఉండరు. కాకపోతే ఎవరన్నా వచ్చి ఆపి ఫైన్ వేస్తే ఎందుకు ఇదంతా అని చెప్పేసి ఇక్కడ ఆపరు ఎవ్వరు. ఇప్పటికైతే మా ప్లాన్ అయితే ఏం లేదు. ఈరోజు ఎంతసేపు ఉంటే అంతసేపు ఊటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకొని రేపు మార్నింగ్ మళ్ళీ రిటర్న్ బెంగళూరు. ఫస్ట్ మైసూర్కి వెళ్ళేసి మైసూర్లో కార్స్ హ్యాండ్ ఓవర్ చేసేసి మైసూర్ టు బెంగళూరు ట్రైన్. అండ్ అటు నుంచి మళ్ళీ బెంగళూరులో నైట్ ఉంటుంది మాకు ట్రైన్. డే ఆఫ్టర్ టుమారో మార్నింగే ఇంకా కర్నూలు మేము. ఎస్, ఇంకా మిగతాదంతా మనం డోడబెట్టా పీక్ పైనే కంటిన్యూ చేద్దాం. మీకు ఆ విజువల్స్ చూపిస్తూ చెప్తానంతా. ఎస్, ఫైనలీ ఇప్పుడైతే మనం ఇంతసేపు వెయిట్ చేసిన డోడబెట్టా పీక్ అయితే వచ్చేసాము. మీకు గాలి వినిపిస్తుందో లేదో కానీ ఇక్కడ మాత్రం బీభత్సం గాలి ఉంది. అది కాక చలి కూడా ఉంది. ఇక్కడ వచ్చిన వెంటనే ఇది ఒక ప్లేస్ ఉందండి. ఎక్కడ ఇదేదో టెలిస్కోప్ ఏదో ఉంది చూడ్డానికి. ఇంకా మేమందరం పైకి అయితే వచ్చేసి ఇక్కడంతా ఈ విజువల్స్ అవన్నీ చూద్దామని చెప్పేసి వచ్చినాము. కాకపోతే ఆ టెలిస్కోప్ అయితే ప్రస్తుతానికి వర్కింగ్లో అయితే లేదన్నారు. ఇక్కడ ఫోన్లో అయితే చాలా తక్కువ క్యాప్చర్ అవుతుంది, కానీ పాసింగ్ క్లౌడ్ అంటాం కదండి, అది ఆల్మోస్ట్ ఇంకా మాకు చేయెత్తితే అంత హైట్లోనే ఉంది ఇక్కడ. ఇంకా డోడబెట్టా పీక్ నుంచి నెక్స్ట్ లొకేషన్ అదే అండి, ఇందాక చెప్పా కదా టీ ఎస్టేట్కి వెళ్తామని. ఒక టీ ఎస్టేట్కి అయితే వచ్చినాము. ఇక్కడ ఈ ఎస్టేట్ని విజిట్ చేయడానికి వాళ్ళు ఏం డబ్బులు అయితే ఛార్జ్ చేయట్లేదు. అండ్ రిటర్న్లో మాకే ఇంకా టీ ఇస్తున్నారు ఫ్రీగా. పైకి వెళ్తే అక్కడికే వస్తుందంట టీ. అసలు చూడ్డానికి ఇదంతా ఎంత బాగుంది, ఒక గ్రిడ్ టైప్లో. ఇంకా మా వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు, కొంతమంది కొంతమంది పైకి ఎక్కి ఫోటోలు దిగుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్. టీ ఎస్టేట్ తర్వాత మనం నెక్స్ట్ వచ్చింది చాక్లెట్ ఫ్యాక్టరీకి. మనకు చాక్లెట్ ఇస్తారంట. మనం ఎంత 50 రూపీస్ ఏమో కట్టాం దీనికి టికెట్. ఇదిగోండి చాక్లెట్ కనిపిస్తుందా.
మొత్తం గ్రిడ్ గ్రిడ్ ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ చేసేసి మనకు కూడా ఇస్తారు. మనకు ఒక లాంగ్ బైట్ అయితే ఇస్తా అంటున్నారు. ఎంత మటుకు ఇస్తారో వాళ్ళు మనకి ఇచ్చిన తర్వాత చూద్దాము. చూడ్డానికి మాత్రం చాలా క్లీన్‌గా అయితే తయారవుతుంది చాక్లెట్ ఇక్కడ. చాక్లెట్ లవర్స్‌కి అయితే పండగే ఈ ప్లేసు. ఇక్కడ ఏది హ్యాండ్‌మేడ్ అయితే కాదు. అంతా మిషన్స్తోనే వర్క్ అయిపోతుంది. అండ్ అక్కడ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది చాక్లెట్ లేఅవుట్. ఐ మీన్ అదో ఇట్లా డబ్బాల్లా ప్యాక్ చేసేస్తారు. ఇక్కడే టీ పౌడర్ మ్యానుఫ్యాక్చర్ కూడా ఉంది. నెక్స్ట్ అదే ఇదండి, ఇక్కడే మనం టీ పౌడర్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేసేది చూడొచ్చు. మేము అనుకున్నాము ఇక్కడే కదా మ్యానుఫ్యాక్చర్, ఈ రేట్స్ ఏమైనా తక్కువ ఉంటాయేమో అనుకున్నాము, కానీ అస్సలు కాదండి. మనకు జనరల్గా మన ఊర్లలో దొరికే టీ పొడి రేటే తక్కువ ఉంది. ఇంకా ఇక్కడ వీళ్ళు ఇక్కడే సెల్ చేస్తున్నారు కాబట్టి చాలా హైక్ అయితే ఉంటుంది టీ ప్రైజెస్లో. అండ్ ఒకటి కాదు, చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళే శాంపుల్స్ అయితే ఇస్తారు మాకు. ప్రతి టీ శాంపుల్ ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ 12 to 13 వెరైటీస్ ఏమో ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడైతే మనం వచ్చేసాం ఊటీ లేక్కి. కాకపోతే ఇప్పుడు మనం తోలే బోట్ వచ్చేసి 4x4 సైక్లింగ్ బోటు. ఇక్కడ మనకు డ్రైవర్ అయితే ఉండరు, మనమే డ్రైవర్లము. యాక్చువల్గా అంటే చెప్పాలంటే నేనే డ్రైవర్ని, నా చేతిలోనే స్టీరింగ్ ఉంది. ఇంకా మేము మిగతా ముగ్గురు దొక్కుతున్నారు, నేను కూడా దొక్కుతున్నాను. కాకపోతే స్టీరింగ్ అనేది నా చేతిలోనే ఉంది. సో ఐ కెన్ సే దట్ నేనే డ్రైవర్. ఇదైతే 4x4 సైక్లింగ్ బోటు. ఇది తీసుకుందాం అనుకున్నాం, కానీ తీసుకున్న తర్వాత అయితే ధూళి తీరిపోతుంది. పర్ పర్సన్ 200 రూపీస్ ఛార్జ్ చేసినారు. ఒకవేళ హాఫ్ అన్ అవర్ లోపల తీసుకొని పోయి ఇచ్చేస్తే 100 రూపీస్ వెనక్కి వస్తుంది అందరికీ. ఒకవేళ హాఫ్ అన్ అవర్ దాటిందే ఇంకా వాళ్ళే ఒక స్పీడ్ బోర్డ్ వేసుకొని వచ్చి మనల్ని అయితే లాక్కొని పోతారు. అండ్ మన 100 రూపీస్ కూడా ఇయ్యరు. మా ఫ్రెండ్ గారు చూడండి ఇక్కడికి వచ్చినా ఫోన్ వదలట్లేదు. ఇదే చూడండి అమూల్యమైన స్టీరింగ్. ఈ చిన్న రాడ్తోనే మా జీవితాలు ఆధారపడి ఉన్నాయి ఇప్పుడు. తొక్కడము, ఆ స్టీరింగ్ని తిప్పడం, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఎంతైనా బాయ్స్ వెళ్తే మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎట్లా అంటే సగం సేపు అవతల వాళ్ళు దొక్కుతున్నారు, సగం సేపు మేమిద్దరం దొక్కుతున్నాము. ఇట్లా ఒక మంచి అండర్స్టాండింగ్తో పోతున్నాం. మా ఫ్రెండ్స్ బోట్ ఇంకోటి అక్కడ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏం లేదు, మేము వెళ్తున్నాము బోట్ తొందర రిటర్న్ ఇచ్చేద్దామని. కాకపోతే మాటికి ఎవడో ఒకటి వచ్చి అయితే గుద్దుతున్నాడు మమ్మల్ని. మళ్ళీ రివర్స్ తిప్పుకుంటున్నాం, మళ్ళీ తిప్పుకుంటూ మళ్ళీ దొక్కాలి. ఇదే పంచాయతీ అయిపోయింది మాకు. కాకపోతే టైమ్లీ ఇచ్చేస్తామని అనుకుంటున్నాం బోటు. అదిగో చూడండి అట్లా వచ్చి గుద్దుతారు ఎవరో ఒకరు. ఇంకా నిన్న పొద్దున్నుంచి షూట్ చేసి నిన్న ఈవినింగ్ ఊటీ లేక్లో అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే బయలుదేరినాము. ఏంటి వందే భారత్ అనుకుంటున్నారా? మనకంత సీను లేదు. ఇంకా ట్రైన్ ఎక్కడమే ఆలస్యం. మా వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేశారు చూడండి. ఇంకా ఇదే ఎంజాయ్మెంట్తో ఇంక ఇంటికి వెళ్ళిపోతాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టే ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.